హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చీజ్ పన్నీర్ కట్లెట్స్. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇంకో గిన్నె తీసుకొని 4-5 స్పూన్లు మైదా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇంకా ఈ రెండింటిని పక్కన పెట్టేసి పన్నీర్ తీసుకొని బాగా తురుముకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తురుముకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో మళ్ళీ ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని అందులోనే 4-5 చీజ్ స్లైసెస్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకున్నాక మనం తురుముకున్న పన్నీర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా కానీ చిన్న చిన్న సిలిండర్ షేప్ లాగా కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిలిండర్ షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని మైదాలో డిప్ చేసుకొని ఇట్లా బ్రెడ్ క్రమ్స్కి అప్లై చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్లో వేసిన వెంటనే ఊడిపోకుండా అన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి అన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చీజ్ పన్నీర్ కట్లెట్స్ రెడీ.